వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విభుమాన్యా. నేనైతే గ్రేట్ కుక్ కాదు, కానీ కొన్ని రెసిపీస్ అయితే రఫ్ ఆడించేస్తాను. అందులో ఒకటి చికెన్ ఫ్రై చేసేద్దాం రండి. ముందు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకోండి. గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తే నాన్ వెజ్ రెసిపీస్ సూపర్ ఉంటాయని నాకు కూడా పెళ్ళయ్యాక మా అత్తయ్య చెప్తారే తెలిసింది. విన్నారా, చికెన్ పీసెస్ వేసేటప్పుడు సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఇంకెవరికైనా ఇష్టం ఉందా? కమెంట్ చేసేయండి. నాకు చికెన్ పీసెస్ ఆయిల్లో జ్యూసీగా క్రిస్పీగా ఫ్రై అయితే చాలా ఇష్టం. అందుకే ముందు చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుంటాను. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 టీ స్పూన్స్ రాక్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్క నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపల మసాలా పొడి రెడీ చేసేసుకోవచ్చు. సో ఎలాగంటే, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి, 2 టీ స్పూన్స్ ధనియాలు, 3 నుంచి 5 లవంగం మొగ్గలు, 1 టీ స్పూన్ జీడిపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, 6 నుంచి 8 డ్రై చిల్లీస్ అంటే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా ముక్క నుండి ఆయిల్ సపరేట్ అవుతున్న స్టేజ్లో ఒక 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరుకున్నది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్, ఒక 3 to 4 చిల్లీస్ యాడ్ చేసేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ స్టేజ్లోనే పీసెస్ అన్ని ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల ఒక అరోమాటిక్ స్మెల్ వస్తుంది. నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టం. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఈ స్టేజ్లోనే మిక్సీ పట్టేసుకున్న మిక్స్చర్ మొత్తం చికెన్లోకి యాడ్ చేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి. ఇంకేంది, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక 1/2 కప్పు కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. చూడండి, కలర్ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తింటే ఎవరైనా సరే ముక్కకి ఆహా అని తీరాల్సిందే. ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. మా ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి.